నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 69వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమా భవితా నచ మే తస్మా ధన్య ప్రియతరో భువి. తాత్పర్యం: గీతను ఇతరులకు భక్తితో బోధించేవారు మాత్రమే నాకు అత్యంత ప్రియులు. వారికంటే నాకు ప్రియమును కూర్చువారు ఈ భూమి మీద మరొకరు లేరు అని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరమాత్మ అనుగ్రహం పొందాలంటే గీతను చదవడం కానీ, అధ్యయనం చేయడం కానీ, అర్థం చేసుకొని బోధించడం కానీ చెయ్యాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. అప్పుడే వారు పరమాత్మకు అత్యంత ప్రియులవుతారు. ఇంతకన్నా ప్రియులు ఈ భూలోకంలో ఇక ముందు కూడా ఉండబోరు. అంటే ఏ పని చేసినా ఇంతకంటే ప్రియమైన పని మరొకటి లేదు అని అర్థమన్నాడు పరమాత్మ. మానవులు పరమాత్మకు ప్రియమైన పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. వాటన్నిటితో పాటు గీతను చదవడం, ఇతరులకు చెప్పడం ఉత్తమం. అటువంటి వారు నాకు ఇష్టలు అంటున్నాడు కృష్ణుడు. గీతా సారమును ఎవరికి వారు తమలోనే అట్టిపెట్టుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాలని, అందరికీ ఆత్మజ్ఞానం గురించి తెలియచెప్పాలని కృష్ణుని అభిమతం. ఇటువంటి వారికన్నా నాకు అత్యంత ప్రియుడు భూలోకంలో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మరొకడు ఉండబోడు అని చెప్పాడు పరమాత్మ. వీటి అర్థం ఒకటే. గీతను శ్రద్ధగా సరిగా చదివి అర్థం చేసుకున్నా, తాను అర్థం చేసుకున్న విషయాలను ఇతరులకు బోధించినా అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తాను వేరు, శరీరం వేరు, తాను ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం కలుగుతుంది. తద్వారా పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుంది. ఇదే గీతాసారము. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.